హైరా కుర్రోళ్ళు కువైట్లో మీ భీమవరం కుర్రోని అయితే కుర్రోళ్ళు వాళ్ళ మేనేజర్ నేను 2 గంటలు పర్మిషన్ అడిగితే 2 గంటలు ఎందుకు 2 గంటలు అని అడిగింది. మేడం ప్లీజ్ మేడం మా ఫ్రెండ్ వెళ్ళిపోతున్నాడు ఇండియాకి, ఇంకా కువైట్కి రాడు మేడం అని చెప్తే కుదరదు, చాలా ఆర్డర్లు ఉన్నాయి, అసలు చాలా బిజీగా ఉంది, కుదరదు నేను ఇవ్వను అని చెప్పింది మేడం. ప్లీజ్ మేడం 1.5 అవర్లో వచ్చేస్తాను మేడం అని చెప్తే సరేలే ఓకే అని వెళ్ళమని చెప్పింది. ఇంకా మేడం అలా అయితే చెప్పగానే ఇంకా పరుగు ఉరుకుమంటే కార్ వేసుకుని ఇదిగో ఎయిర్పోర్ట్లోకి వచ్చాను. ఎయిర్పోర్ట్లోకి వచ్చాక మా వాడు నా దగ్గర నుంచి నన్ను కలిసి ఇదిగో బోటింగ్ పాస్కి వెళ్ళాడు అనమాట. ఇంకా సర్లే మా వాడు బోటింగ్ పాస్కి వెళ్ళాడు కదా అని ఇదిగో నేను ఎలా కూర్చుని ఎయిర్పోర్ట్ మొత్తం వీడియో తీసుకున్నాను. ఇంకా అలాగే చాలాసేపు వెయిట్ చేశాక ఇదిగో మా వాడికి బోటింగ్ పాస్ అయిపోయింది, వచ్చాడు నా దగ్గరికి. వచ్చాక కలుసుకున్నాం. సర్లే జాగ్రత్తగా వెళ్ళరా అయితే హ్యాపీ జర్నీ, మళ్ళీ రావు కదా ఇండియాకి వచ్చాక వెళ్తానులే అని చెప్పి అలా మాట్లాడుకుంటున్నాం. ఇంకా అయితే మనోడు కువైట్ లో జహరా అనే ఏరియాలో చేసేవాడు అనమాట. ఆ ఇంట్లో చాలా ఇబ్బంది పడేవాడు, సరైన ఫుడ్ ఉండేది కాదు, టయానికి పెట్టేవారు కాదు. నాకు ఫోన్ చేసి చాలా బాధపడేవాడు చాలా సార్లు. ఎలాగైతే 2 సంవత్సరాలు కష్టపడి బాగా పనిచేశాడు. అయితే కుర్రలు అలాగైతే అలా పనిచేసినా సరే ఆ కొయిటోడు ఏం చేశాడంటే, కొయిటోడు ఏం చేశాడో తెలియాలనుకుంటే లైక్ చేసి ఫాలో చేయండి, కామెంట్ చేయండి, పార్ట్ 2 అని కామెంట్ చేయండి. నేను మీకు ఆ పార్ట్ 2 వీడియో తీసి మొత్తం మనోడు డిస్కషన్ ఏం జరిగింది, మనోడు ఏమన్నాడు, కొయిటోడు ఏమన్నాడో అన్ని తీసి వీడియో తీసి పెడతాను ఇంకో వీడియోలో.